అంటున్నారు. ఇంత ఎడ్యుకేషన్ పెరిగింది. చాలామంది చదువుకుంటున్నారు. అలాగే అర్బనైజేషన్ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. అన్నీ పెరిగినాయి గానీ, ఇప్పటికీ చాలామంది డాక్టర్లు, ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళేమంటున్నారంటే, ఇప్పటికీ సెక్స్ పట్ల అవగాహన లేదు. అదే చిన్న పిల్లలకు, వయసులో ఉన్న వాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళకి గూడా సెక్స్ పట్ల అవగాహన అందరికీ కలగాలి అని అంటున్నారు గానీ, కలగట్లేదు. సో, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. చాలా కాలం వింటున్నాం. ఇప్పుడు పెరుగుతోంది ఇప్పుడు. మీరేమంటారు డాక్టర్ గారు? సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా అసలు? సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ అవసరమే. మిగతా వాటి ఏ విధంగా తెలుసుకుంటారో మనం ఎట్లా చూస్తామో తెలుసుకుంటాం, ఎట్లా మాట్లాడతామో ఎట్లా మాట్లాడాలో కూడా నేర్చుకుంటాం. ఎవరిని చూసి? మిగతా వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అన్ని మిగతా వాళ్ళని చూసి నేర్చుకుంటే మనం నేర్చుకునేది ఏదైనా కానీ పుస్తకాల్లో చదివి కాదు, మిగతా వాళ్ళని చూసి, పబ్లిక్ని చూసి ఏ విధంగా ఉన్నారో నేర్చుకుంటాం. కానీ సెక్స్లో ఆ వసతి లేదు. అందుకోసమనే కనీసం థియరీ వరకైనా మేము చెప్పగలం. కాబట్టి దీంట్లో నేర్చుకోవటం అనేది జ్ఞానం వరకే చేయొచ్చు, కానీ దాని గురించి దాపరికం ఉంది, అది కష్టమైంది. కానీ నేర్చుకున్నది వాళ్ళల్లో కూడా చాలా మంది తెలుసుకుంటున్నారు. తెలియదనే కాదు, చాలా మంది తెలుసుకుంటున్నారు. కానీ ఏమిటంటే ఆ తెలుసుకుంది ఎక్కడి నుంచి? ఇంకోటి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇప్పుడున్నది ఇన్ఫర్మేషన్ లేక కాదు, మిస్ఇన్ఫర్మేషన్, అది ముఖ్యమైనది. ఉదాహరణకి రకరకాలైన మనుషులు వచ్చి మాట్లాడుతుంటారు, రోజు బోల్డైన పోస్టులు వస్తుంటాయి. కానీ వాటిల్లో అందరూ చదువుతుంటారు, అందరూ చూస్తుంటారు, దానికి ఎక్కువ వ్యూయర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరు అడగరు, ఈ చెప్పే మనిషి ఎవరు, వాళ్ళకి ఎట్లా తెలుసు? మెజారిటీ చెప్పే వాళ్ళంతా ఏదో వాళ్ళకి ఊహించుకుని చెప్తుంటారు అంతే. వాళ్ళకి